తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. మాజీ సీఎంపై కాల్పులు జరిపిన దుండగుడు. ఇకపోతే వార్తలోకి వెళ్లే ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇకపోతే వార్తల్లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ సీఎం అయినటువంటి ఫరూక్ అబ్దుల్లాపై హత్యా ప్రయత్నం జరిగింది. ఇకపోతే డిప్యూటీ సీఎం అయినటువంటి సురీందర్తో కలిసి ఒక వివాహానికి వెళ్ళిన ఆయనపై ఒక దుండగుడు కాల్పులు జరపడం జరిగింది. అదృష్టవశాత్తు అతనికి ఏమీ బుల్లెట్లు తగలలేదు. ఇకపోతే భద్రతా సిబ్బంది అందరూ కూడా అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. అతడిని మైనింగ్ వ్యాపారి అయినటువంటి కమల్ సింగ్గా గుర్తించడం జరిగింది. ఇకపోతే ఫారూక్కి గాయాలు కాలేదు. డిప్యూటీ సీఎంకి స్వల్ప గాయాలు అయ్యాయి. Z+ కేటగిరీ ఉన్నప్పటికీ భద్రతను దాటుకొని నిందితుడు ఎలా రాగలిగాడని ఫరూక్ తనయుడు సీఎం ఓమర్ ఇద్దరు కూడా ప్రశ్నించడం జరిగింది. ఇకపోతే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.